वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक। जय जय शुभकर विनायक श्रीकाणिपाकवर सिद्धि विनायक। బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ। ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి। పురియుచు వరములను సగుచు నిరతము పెరిగే మహాకృతి।
సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం విజయ కారణం విఘ్న నాశనం కాణిపాకమున నీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైనావు బ్రహ్మాండమునే బొజ్జలో దాచి లంబోదరుడవు అయినావు లాభము శుభము కీర్తిని పూర్వక లక్ష్మీ గణపతి వైనావు వేద పురాణములఖిల శాస్త్రములు కళలు చాటును నీ వైభవం వక్రతుండమేవో तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मा शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। అందుబాటులో లేకపోవడం అది బాధాకరం. అయినప్పటికీ కూడా అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ కి తగిన విధంగా సత్కరించి to organize this function. Good morning all of you. I am Karuna from second CBZ. It's a great privilege for me to conduct this valuable function. వీకోతో సాధారణంగా సాగనంపడానికి జూనియర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఈ వీకోల్ ఉత్సవానికి విచ్చేసిన అతిథులకు ప్రత్యేక అతిథులకు గౌరవ అతిథులకు మరియు మా అధ్యాపకులకు హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. కొందరు వ్యక్తులు
అవసరమైన మార్గాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే రాత్రి కూడా సూర్యుడిని కనిపించలేదని తిట్టుకున్న బదులు కనిపించిన వెలుగును కూడా కనిపించినట్టుగా చేయడానికి అవసరమైన ప్రయత్నం మొదలైనప్పుడే మానవుడు చెప్తాడు. ప్రతి వ్యక్తి అవకాశాలు ఏర్పరచుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహిస్తున్నాను. ఈ సందర్భంగా మన వేదిక అధికారులకు నా హృదయపూర్వకమైనటువంటి ఆశీర్వచనాలు. ప్రతి సంవత్సరం కూడా ఎక్కడెక్కడో పుట్టి ఎన్నెన్నో విద్యా సంస్థల్లో చదివి చివరకు డిగ్రీ విద్యను మాస్టర్ సంస్థలో పూర్తి చేసుకున్న మా సీనియర్ విద్యా కుటుంబాలకు వాళ్ళతో పలుకుతున్న వీడ్కోలు మహాసభకు అభినందనం. అరిగిపోని కళ ఈ దినం, మరిచిపోలేని నిజం ఈ క్షణం. ఎందరో సీనియర్ విద్యార్థులు మా మధ్యనే తిరుగుతూ ప్రళయాలోచనలతో ఈ కళాశాలలోనికి అడుగుపెట్టి అడుగడుగున ఆశా స్వభావాలతో శుభ ప్రలంభనలతో ప్రవేశించి జూనియర్ విద్యార్థులపై ప్రేమ వాత్సల్యాలు కురిపించి ర్యాగింగ్ అనే మహాభూతం మాతో రాకూడదనే మహాశయంతో బయలుదేరి మాతో ఇకపై ఉండదనే ఈ సీనియర్ విద్యార్థులను తలుచుకుంటే కన్నీరు మున్నీరై బాధతో పలుకుతున్న వీడ్కోలు ఇవి. నేను మీకు చెప్పేటంత వాడిని కాను, కానీ నేటి సమాజం గురించి చెప్పవలసిన అవసరం, వినవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి కూడా ఉంది. రోజులు మారాయి. ఎవ్రీవన్ ప్లీజ్ లిసన్. రోజులు మారాయి. గింజి తాగే నుండి బింజి కారు నుండి నడిపే దాకా ఈ సమాజంలోనే నాటక రంగంలో పాత్రదారుడే సూత్రధారుడే. విశ్వాసం ఉన్నవారు వెళ్ళి వస్తారని, నమ్మకం లేని వారు వెళుతున్నారనే రోజులివి. కావున వెళ్ళి వచ్చేదాకా నమ్మకం లేదు. క్షణం క్షణం ఓ ఘటన, ఓ సంఘటన. అసలు ప్లీజ్ ఆలస్యం. ప్రతి ఒక్కరు కూడా ఉండవలసిన చోట ఉండకపోవడం, ఏది అవ్వాలో తాను అవ్వకపోవడం, చేయవలసిన పని చేయలేకపోవడం, తనది కాదనే పరిస్థితి అందరూ ఉండకపోవడం, తాను అనుసరించే పరిసరాలను తాను కావాల్సిన అనుకునే పరిసరాలు తాను అనుసరించకపోవడం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం. ప్రతి వారు కూడా సమాజంలో ఉపయోగపడే వ్యక్తులే. వారి భారతం ఇది అసలు ఒక్క విషయం చెప్పాలంటే దీనికి పరిష్కార మార్గం లేదా?
ఉంది, దానికి పరిష్కార మార్గం ఉంది. అది మీ వలనే సాధ్యపడుతుంది. కానీ వీళ్ళంతా అవినీతి వారుగా తయారవుతున్నారు. దానికి కారణం ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ పరిపాలన అనేది సరిగా పరిపాలించకపోవడమే దీనికి మొట్టమొదటి కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే మన భారతదేశం ఎప్పుడూ కూడా అభివృద్ధి చెందుతూ మన దేశంగానే ఉండిపోయింది, కానీ ఎప్పుడూ అభివృద్ధి చెందలేదు. అటువంటి మన భారతదేశానికి పడిన దౌర్భాగ్యాన్ని ఈనాటి యువత మాత్రమే వెళ్ళగొట్టాలని, మన దేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రస్థానంలో నిలుస్తారని కోరుకుంటున్నాను. భయపడిపోకండి. ఇదేంటి ఇలా చెప్పాడు, ఏం చేయగలం, మనమే పౌరులు, మనమే చేస్తామంటే అని అనుకోకూడదు. జ్ఞానులు, విజ్ఞానులు, మహానుభావులు, మహాపురుషులు ఇంద్రియాలు నిగ్రహించి లోకాన్ని పరిత్యజించి సాధించిన విజ్ఞానం, శోధించిన పరిజ్ఞానం పరిశీలిస్తే సముద్రంలో ఇసుక రేణువు, అనంత విశ్వంలో రవంత మెరుపు, అల్పులం, అవిజ్ఞులం, అదే విలాస పరిశీలిస్తే, ప్రశ్నిస్తే నిట్టూర్పు మిగిలేది ఏ నేర్పు మనకు కూడా లేదు. తెలుసుకోండి, తెలుసుకోండి ఈ ప్రపంచం యొక్క తీరును. తరలి రాదు మీకు ఎప్పటికీ కూడా, అంటే తరతరాలు శోధించినా తెలుసుకోలేరు ఈ ప్రపంచం యొక్క సర్వస్వమును. ప్రతి ఒక్కరికి నేను ఆఖరిగా చెప్పవలసింది ఏంటంటే, మనము సమయాన్ని పరివర్తన చేయలేము, కానీ మనం పరివర్తన అవ్వడానికి మాత్రం ఇదే సమయం. ప్రతి ఒక్కరు కూడా అందరూ విజయాన్ని సాధిస్తారు. Just to know, some of you know that who I am, and some do not. I am a retired secondary school headmaster, and now I moved to Bhattipuram and teaching English in Bhaskar Village English Medium School for higher classes. Apart from giving academic guidance to all the teachers in all the subjects, just I discharged my duties as principal of junior college at the very first year and moved into this. So thank you. This institution, all the students, both degree, junior and all the Telugu medium schools, they have all made me a permanent member of this Bhaskar Education Society. And for that, I thank you very much. I thank you one and all for the love and the respect that you have been giving and providing. Say, at this outset, all the first and second year students are giving this farewell to third year degree students. Please do well and secure good marks and work hard to place yourself in highly placed jobs. A boy from you just spoke about regarding bribery. Bribe, that's a crime. Bribe is a crime. So how can we avoid it? We should not promote it, we should not accept, and we should not give it. Then only it is possible. So where do we go? At the very outset, your paid items, they are just like rails. They must go parallel. If there are no rails, a train cannot move. So also, without knowledge, there is no wisdom, and there is no wisdom without knowledge. They go each other. For example, a gentleman worked hard to get an officer. He became an IA officer. Know that he has possessed a good knowledge. But at the same time, when he resorted to bribe, there lacks the knowledge. He has no knowledge. He has only the knowledge how to get money, how to bring money. That much of knowledge he has. He lacks wisdom. So, acquiring knowledge as well as wisdom, then only we can prosper and we make the country prosper. Please observe these items. Only the